నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇంద్రనీల్ గారు ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ శివశంకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఇంద్రనీల్ గారు చెప్పండి, ఏబీ వెంకటేశ్వర గారు వీడియో విన్న తర్వాత ఏమిటి అంత మాఫియా దాకా వ్యాఖ్యానించేదాకా వెళ్ళారు వారు? చదువుకున్న వాళ్ళైతే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సార్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది. ఒక పక్కనేమో మన దగ్గర ఆర్థిక వనరులు లేవు, చిన్న చిన్న సంక్షేమ పథకాలు, విద్యా వైద్యం లాంటివి రన్ చేయడానికి కూడా డబ్బులు లేవని చెబుతూనే ప్రభుత్వ ఆదాయం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఇక్కడ పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వాటిని మనం కమర్షియల్గా అవకాశం ఉన్న వాళ్ళకి మనం కొంత తక్కువ సబ్సిడీ మీద ఇవ్వటం వేరు, కానీ ఉచితంగా ఫ్రీగా ఇవ్వటం వేరు. అది ఇందాక ఆయన మాజీ ఐఏఎస్ రమేష్ గారు, పివి రమేష్ గారు అనుకుంటా, ఆయన చెప్తున్నారు కదా, అసలు ఏంటి అంత ఇండియా కంటే ఎక్కువ సంపాదించే గూగుల్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం రాయితీలు 20,000. అది కూడా ఏంటి, అక్కడ ఎంప్లాయ్మెంట్ రాకుండా అంటే ఉద్యోగ అవకాశాలు లేకుండా 20,000 కోట్ల రాయితీలు ఇవ్వటం అనేది ముమ్మాటికి దుర్మార్గం. అది రెండోది, ఒక సత్వా తీసుకున్నా, ఒక రహేజా తీసుకున్నా, లేదు ఇప్పుడు లూలు తీసుకున్నా, వీళ్ళంతా కమర్షియల్ సార్. వాళ్ళేమి ఇప్పుడు మాల్ కట్టినంత మాత్రాన కొత్తగా వచ్చే ఐటీ కంపెనీలకి డిస్కౌంటెడ్గా రెంట్లకి ఇవ్వటమో, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడం వల్ల మనకు ఐటీ కంపెనీలు రావటమో, లేదు దానివల్ల మనకు ఉపయోగపడేదేం లేదు. వాళ్ళు కమర్షియల్గా మళ్ళీ రెంట్లకు ఇచ్చుకునేది, సేల్ చేసుకునేది, వాళ్ళకు సైతం కూడా ఫ్రీగా ఇచ్చేయటం. అదేంటి అని అడిగితే నా ఇష్టం, నన్ను ఎవరు అడుగుతారు అంటే, నిజంగానే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు అదేం వాళ్ళ తాత ఆస్తి కాదు. వెరీ క్లియర్గా ఇది ప్రజల సొత్తు. ప్రజల సొత్తుకి మీరు ట్రస్టీగా ఉన్నారు. ఎందుకు? ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని. ఎందుకు? ఈ 5 ఏళ్ళు పరిపాలన చేయమన్నారు, కానీ మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన వాళ్ళకి దోచిపెట్టండి ప్రజల ఆస్తిని అనే విధంగా వ్యవహరించమని అయితే చెప్పలేదు కదా. సో దీన్ని ఎస్పెషల్లీ జంజీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ తీరు ఎలా ఉంది అనేది చూస్తున్నారు. ఈ ప్రతి చోట కూడా ఏంటంటే, ముందు ల్యాండ్ అలాట్మెంట్ భారీ స్థాయిలో చేసేసుకుంటే రేపటి రోజున దాంట్లో మనకు లబ్ధి ఉంటుంది అనే దూరంలో వెళ్తున్నారు తప్పితే, రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కానీ దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయట్లా. దీన్ని ఎవరైనా ప్రశ్నించినా చివరికి విలేకరులు వెళ్ళి అలా ఎలా ఇస్తారు అని అడిగితే, వర్షా కంపెనీ టైంలో సార్, వర్షా కంపెనీ టైంలో 99 పైసలకి ఏంటి, ఎన్ని వేల ఎకరాలైనా అసలు ఫ్రీగా అయినా ఇస్తాను, నన్ను ఎవరు అడిగేది అంటే, నువ్వు ఎవరు, నీ ఆస్తులు మీ నాన్నగారివో, నీ ఆస్తులో, మీ తాతగారి ఆస్తులో ఇచ్చుకోండి, తప్పే లేదు, ఎవ్వరూ అడగరు. ట్రస్ట్ తరపున ఇచ్చుకుంటారా, హెరిటేజ్ తరపున ఇచ్చుకుంటారా, ఎలా ఇచ్చినా తప్పలేదు సార్. వాళ్ళ ఆస్తులు అలా ఇచ్చుకోవచ్చు, కానీ ప్రభుత్వ ఆస్తులు ఆ విధంగా ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ అది ట్రాన్స్పరెన్సీ ఉండాలి. హైకోర్టు కూడా ఓ తీర్పు ఇచ్చింది, ప్రకృతి వనరులు ఇష్టం వచ్చినట్లు ఇవ్వడానికి వీల్లేదని కూడా. ఆబ్వియస్లీ కదా, దాని డ్యామేజ్ అనేది కేవలం మట్టి తోవటం వలన నీటి ప్రవాహం తీరు మారిద్దని ఒకటే కాదు కదా, దాని ఇంపాక్ట్ చాలా హై లెవెల్లో ఉంటుంది. సో అది మీ సొంతు కాదు, మీ ఇష్టానుసారంగా ఇవ్వకూడదు అని ఈరోజు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. వెంకటేశ్వర గారు మాటలైతే చాలా ఘాటుగా కనపడతా ఉన్నాయి. దాని మీద రియాక్ట్ అవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందేమో అనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ అవ్వట్లేదు కదా. ఆయన అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు అడిగిన దానికి రియాక్ట్ అవ్వలేదు అనేది పక్కన పెడితే సార్, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పాపం వారం అంటే ఆయన అపోజిషన్ కాబట్టి పట్టించుకోరు అని, కానీ మొన్నటిదాకా మద్దతు అపోజిషన్ అంటారా, విలేకరులు అంటారా, ఎవరు అడిగినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రశ్నించేది ప్రశ్నిస్తారు. మనం డైవర్షన్ పాలిటిక్స్లో అపోజిషన్ బ్లేమ్ చేసుకుంటూ 2 ఏళ్ళు అధికారం వచ్చి 2 ఏళ్ళు దాటిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మేము సరి చేస్తున్నాం అంటారు తప్పితే, అసలు ఆ విధ్వంసం చెప్పరు, ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పరు. హార్బర్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారని వాళ్ళు వార్త వచ్చింది. రామాయపట్నం జువలు తిన్న అంటున్నారు. అంటే అల్టిమేట్లీ ఏదన్నా చేయాలంటే పీపీపీ ఉండాలి తప్పితే, మాకు అధికారం వచ్చినప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏమీ చేయలేము అని ఒప్పుకుంటున్న దూరంలో ఉంది వాళ్ళ తీరు. సరే, రైట్. ధరణిని సెట్ చేద్దాం, సమగ్ర విచారణ బృందం ఏర్పాటుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. హరిత రవాణా దిశగా ముందడుగు, హైడ్రోజన్ రైలుని ప్రారంభించిన ప్రధానమంత్రి. ఎల్ నిలో ఎఫెక్ట్పై ఎక్స్పర్ట్ కమిటీ. చెన్నారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటు. తరుముకొస్తున్న తాగునీటి గండం. రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లో తగ్గిపోతున్న నీటి మట్టాలు. అలాగే ఏపీలో సైతం ఎల్ నిలో ప్రభావం మీద ఈవెన్ ఎల్లో మీడియా సైతం వార్తలు ఇస్తూ ఉంది. శివశంకర్ గారు, ఈ వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయా? సార్ నమస్తే సార్, మీకు అదేవిధంగా మీడియా ప్యానలిస్ట్ మన ఇంద్రనీల్ గారికి, సాక్షి వీక్షకులకి. ఇక్కడ ఎల్ నినో ప్రభావము ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రైతాంగం పూర్తిగా కుదేలు పడింది సార్. ఎక్కడా కూడాను ఏ పంట పండించినా కూడా పొగాకు ధర నిన్న మొన్న చూస్తే ఒంగోలులో హెడ్ క్వార్టర్, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో భారీగా రైతులు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితేనేమి అంతా కూడా దీక్షలు జరగడము,
ఆ విధంగా ఇటు తోతాపూరి మామిడి పళ్ళు అయితేనేమి, ఇటు వెళ్తే కనుక ఆ కోకో సంబంధించిన ఎక్కడ కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడికి సాయం లేదు. నెంబర్ 1. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు మామూలుగా వర్షాకాల సీజన్ జూలై 5 వచ్చింది. ఇప్పటికే మన కనిగిరి ప్రాంతము, అదేవిధంగా మార్కాపురం ప్రాంతము, ఎర్రగొండపాలెం, వెనుకొండ తీసుకుంటే మంచినీటి కష్టాలు స్టార్ట్ అయినాయి సార్. తాగునీటి పక్కన పెడదాం కాసేపు, మంచినీటి కష్టాలు స్టార్ట్ అయినాయి. తర్వాత ఈ యొక్క పంటలు వేసేటువంటిది దాదాపు పూర్తిగా పడిపోయింది. ఎక్కడా కూడా ఈ ఖరీఫ్ లో పంట అనేటువంటిది వేయడమే లేదు. ఈనాడు కూడా రాసింది వాళ్ళ ఎన్నిలో దిగులు సాధారణం కంటే 13% తగ్గిన ఖరీఫ్ సాగు, 15% పడిపోనున్న ధాన్యం ఉత్పత్తి అని. ఇందాకేమో మంత్రి గారు చెప్తున్నారు కదా, డెల్టాలో సైతం ఆరుతడి పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా వారు చెబుతున్నారు. 47 రోజులు వర్షపాతం లోటు 52% అట. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. సంక్షిప్తంగా 52% వర్షం లోటు, దాదాపు 15 నుంచి 20% వరకు పంట. అంటే వాళ్ళ ప్రకారము, ఈనాడు లెక్కల ప్రకారం అంటే సగానికి సగంగా ఎక్కడా కూడా విత్తనేటువంటిది పడలేదు సార్. రాయలసీమ ప్రాంతం అంతా కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ పడట్లేదు. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో ఇక్కడ ఆధారపడిన పంటలు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ముఖ్యమంత్రి కావచ్చు, ఇది కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టడం తప్ప ఏం చేద్దాం రైతాంగం గురించి అని అధికారులతో ఒక్క సమీక్ష పెట్టారు సార్. వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వము. ఇంత ఘోర పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన టైంలో 1998 పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఇస్తుంది. కృష్ణానది ఇటు చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నీళ్లు ఎప్పటికీ కూడా నీళ్లు ఉండేటివి. ఈ రోజు కృష్ణా బ్యారేజ్ కూడా ఎండిపోయింది. అంటే సాగునీటి పరిస్థితి పక్కన పెడితే తాగునీటి ఆందోళనకరంగా ఉండేటువంటిది చాలా. మీరు తప్పు చెబుతున్నారు. శ్రీశైలమును, నాగార్జున సాగర్ లేవు, ఉండవు కానీ తక్కువ ఉంటాయి. కానీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీకు పులిచింతల నుంచి బ్యాక్ వాటర్ వస్తుంది కదా, పులిచింతల రిజర్వాయర్ కట్టి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని ఆ పులిచింతల ప్రాజెక్ట్ రాకపోతే ఈ 25-30 టీఎంసీలు కూడా ఉండేవి కదా, వాటి నుంచి వదులుతారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రాబ్లం తక్కువ ఉంటుంది. మరీ ఇంకా తీవ్రమైన వదిలితే కదా సార్, అంటే వదిలితే ఆ పులిచింతల్లో రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి పులిచింతల రిజర్వాయర్ లో వాటర్ ఉన్నా కూడాను నార్మల్ గా ఏమవుతుంది, జూలై వచ్చే లోపల వర్షాలు ఎక్కువ పడిచ్చేసి ఆ ఫ్లో చేసి డ్యామ్స్, ఈ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ అంతా ఎప్పుడు ఫ్లో ఉండే నీళ్లు బయటికి వెళ్ళే వరదని చెప్పాలి మీరు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కనీసం అంటే ఇక్కడ ఎక్కడ కూడా చుక్క నీరు కూడా కనిపించట్లేదు. దాన్ని బట్టి మనము పరిస్థితి ఏ విధంగా ఉంది అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ వేయటం, ఇతరత్ర కేంద్ర సాయం అభ్యర్థించడం ఇవన్నీ చేస్తూ ఉంది. మరి ఏపీ ప్రభుత్వం ఇంతవరకు పంటలు వేసుకోవద్దు, ఆరుపుతడి పంటలు వేసుకోండి అని మంత్రి గారు చెబుతున్న ఇది విన్నాం. ఈస్ట్ గోదావరిలో కూడా, కోనసీమలో కూడా ఈ పరిస్థితి కొంత ఏర్పడిందని అంటున్నారు. మరి ఎందుకు వచ్చిందో మరి అక్కడ. జనరల్గా సార్, వ్యవసాయం అనేది బేసికలీ వాన కంటే కూడా నీరు ముఖ్యం. అంటే ఇరిగేషన్ వాటర్ ఉంటే వ్యవసాయం నడిచిద్ది. అలాంటి ఇరిగేషన్ మీద డిపెండ్ అయిన జిల్లాలు అంటే మనకి ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణ ఎస్పెషల్లీ. ఈ 4 జిల్లాల్లో సైతం నీటి ఎద్దడి ఉంది. పంటలు అంటే మీరు డెల్టా ప్రాంతంలో సైతం ప్యాడీ వేస్తే మేము వాటర్ ఇవ్వలేము అనే పరిస్థితి ఈరోజు క్లియర్గా కనపడి కన్సర్న్డ్ మినిస్టరే వచ్చి చెప్తున్నారు. అంటే తాగునీటి ఎద్దడిని కూడా ఎదుర్కోబోతున్నాం, తాగునీటినన్నా సక్రమంగా ఇవ్వాలని ప్రయత్నిస్తాం, ప్రయారిటీ ఇస్తామని చెబుతున్నారు. అండ్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పిన దాంట్లో క్రెడిట్ పోతుందని చెప్పలేరు కానివ్వండి, ఈ రోజున అవైలబుల్ ఉండే 75 టీఎంసీల వాటర్ ఏదైతే వాళ్ళు చెబుతున్నారో అందులో సగము ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని మీరు చెప్పినట్టు ఆ పులిచింతల వలన ఉండటమే. కానీ ఇప్పుడు అది కూడా పూర్తి అవ్వకపోతే ఈరోజు తాగునీటి ఎద్దడి ఈ పాటికి ప్రారంభమైపోయేది. మోరోవర్ గత 2 సంవత్సరాల్లో కూడా మీరు చూసుకుంటే ఏ ఒక్క రైతు, ఏ ఒక్క పంట, ఒకవేళ పంట పండినా కూడా గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు సైతం పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళు కూడా గిట్టుబాటు ధర తెచ్చుకున్నా కూడా కూటమిగా అధికారంలో ఉండి నేషనల్ గవర్నమెంట్లో పార్టిసిపేషన్ ఉండి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో మార్కాపురం దగ్గర పొగాకు రైతులు అవ్వచ్చు, నిన్న ఆక్వా వాళ్ళు పాపం ఫీడ్ రేట్లు పెరిగినాయి అనొచ్చు. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతు పక్షంగా వ్యవహరించకపోవటం
వలన ఇష్టానుసారంగా రేట్లు పెరిగిపోవటం, లేదు పండిన పంట గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు గత 2 ఏళ్లుగా చూస్తుంటే ఏదన్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ధర్నాలు చేసిన తర్వాత యాజ్ అపోజిషన్ లీడర్ ఆ తర్వాతే వాళ్ళకి కొంచెం న్యాయం జరిగింది. కానీ దాన్ని అంతా ఏం చేశారంటే అవసరం లేకపోయినా వీళ్ళు వెళ్ళి గోల్ చేస్తున్నారు అన్నట్టు చూపించారు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే వీళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది అసలు ఈ సంవత్సరం ఏమి మనం డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లో డిఫెన్స్ చేసుకునే పరిస్థితులు లేరు. అందుకని ఓపెనే ఒప్పుకుంటున్నారు. ఈవెన్ టీడీపీకి ఫేవర్గా ఉండే న్యూస్ పేపర్లో సైతం ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేద్దాం మెల్లగా, ఇదేదో ప్రకృతి కరువు పరిస్థితి అని. ఏదైనా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటాం అయితే అవసరం, అది ఆ రకంగా చేస్తారని ఆశిద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి ఎక్స్పర్ట్స్ కమిటీ అని ఇతరత్ర ఏదో చర్యలు తీసుకుంటున్నట్లుంది. రైట్, సెప్టెంబర్లో పురపోరు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పరిస్థితుల్లో ఒక చిన్న మాట గుర్తు చేసుకోవాలి సార్. ఏంటది టైం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక చిన్న మాట గుర్తు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళేసేసి పట్టుసీమ వల్ల ఇన్ని నీళ్లు కాపాడంటున్నారు. నిజంగా మీరు అన్నట్టు పులిచింతలు కావచ్చు. ఈ రోజు పట్టుసీమ పోలవరం ఎడమకాలం కుడికాలం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డేరుగా నిర్ణయం తీసుకొని పర్యావరణ అనుమతులకు ప్రయత్నం చేస్తున్న ఆ కాలువలు తవ్విందానా ఈ క్లిష్ట పరిస్థితుల్లో అంతో ఇంతో ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈ రోజు రైతాంగం కొంచెమైనా ఊపిరి పీల్చుకోగలుగుతుంది అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి సార్. కరెక్ట్. జనసేన వర్సెస్ టీడీపీ చర్చలోకి వెళ్ళడానికి ముందుగా మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ప్రస్తావిస్తూ మనం ముందుకు సాగుదాం. 170 యాక్ట్, అలాగే జీవో నెంబర్ 3 అమలుకు కథం దొక్కిన ఆదివాసీలు. ఎందుకంటే గిరిజనులను కూడా మనం జాగ్రత్తగా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని కూడా ఎంతో కొంత మనం చర్చించకపోతే అన్యాయం చేసినట్లు అవుతుంది. మంచం పట్టిన మన్యం మరొక వార్త. దండెత్తిన మన్యం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నిన్న మన్యం జిల్లాలో ఇది అల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీలు జరిగాయి. దీని మీద మీ అభిప్రాయం ఏమి ఇంద్రని? సార్, జీవో 3 అనేది యాక్చువల్గా ఆ రిజర్వేషన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం అనేది అసాధ్యం. మన రాజ్యాంగం ప్రకారం ఎందుకు కొట్టేసిందో కూడా చూద్దాం. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంత ఓట్లని మనం అంటే అక్కడ లబ్ధి చేకూరటం కోసం అసాధ్యమైన ఒక హామీని అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఒక జీవో ద్వారా. అదే జీవో నెంబర్ 3. ఏంటి, 100% టీచర్ జాబ్స్ అనేది లోకల్ గిరిజనులకే ఇస్తాము అనేది. ఆ తర్వాత ఒక పర్టికులర్ పర్సన్స్ కొంతమంది ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏ రిజర్వేషన్ అయినా అన్నీ కలిపి 50% దాటకూడదు అన్నప్పుడు 100% రిజర్వేషన్ కేవలం స్థానికతను చూపించి ఓన్లీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వటం అనేది అన్యాయం. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 20 సంవత్సరాలు నడిచింది ఈ కేసు. సో 2020 ఆ టైంలో దీన్ని సుప్రీం ధర్మాసనం అనేది కొట్టివేసింది జీవోని. అంటే ఇలా ఇవ్వటానికి లేదు, 100% స్థానిక కన్సిడరేషన్ మీద ఒకే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వటానికి లేదు. అంటే అలా ఇస్తే 100% అయిపోయిందని. సో యాజ్ యూజువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కోర్టులను గౌరవించే వ్యక్తి కాబట్టి దానికి అనుగుణంగా ట్రావెల్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ హామీగా మీరు 2019లో మన్యం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. సో మళ్ళీ అక్కడ పట్టు సాధించడం కోసం జీవో 3ని తిరిగి పునరుద్ధరిస్తామనేది ఎలక్షన్ హామీగా ఇచ్చారు. సో ప్రాక్టికల్గా చూసుకుంటే యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పి మీరు ఇవి అసాధ్యమైనా కూడా కేవలం ఏంటంటే ఎలక్షన్ కోసమే ఇచ్చిన హామీలు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒకవేళ వీరు మళ్ళీ జీవో ఇచ్చినా కూడా కోర్టులు మళ్ళీ కొట్టేస్తాయి. 100% ఇవ్వడానికి పార్లమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పితే అంటే ఈ ప్రాంత వాసులకు న్యాయం చేయడం కోసం అంటే ఇదంతా ఒకవేళ సాధ్యంగానే హామీలు ఇవ్వటం వల్ల ఇట్లాంటి సమస్య నిజంగా చేయాలి అనే ఉద్దేశం ఉంటే వీళ్ళు ఏం చేయాలి, పార్లమెంట్లో పెట్టి దీన్ని ఒక బిల్ కింద పాస్ చేసి అంటే ట్రైబల్ ఏరియాస్లో ఎలాగూ ఉండేది ట్రైబల్సే కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ట్రైబల్స్ తో పాటు మిగతా వాళ్ళు కూడా కొంచెం చేయాలనుకుంటే బిల్ రూపాన రాజ్యాంగబద్ధంగా చేయాలి. కానీ కేవలం లోకల్ అంటే స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ రిజర్వేషన్ లెక్క ఇది కూడా అంతే సార్. వాళ్ళకి పాపం ఇవి ఫస్ట్ ఏమో 5% అన్నారు, తర్వాత ఏమో ఈబీసీలో నుంచి ఇస్తా అంటారు. అంటే చల్లని రాజ్యాంగం ప్రకారం చల్లని విషయాలని ఆచరణ సాధ్యం కానిది. రైట్. ఏదేమైనా నాడు నెంబర్ 1 నేడు నెంబర్ 8 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్కు. మత్స్యకారులకు మరో వెన్నుపోటు. జువ్వలదిన్న హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్ల ఆహ్వానం. సో శివశంకర్ గారు చెప్పండి, నాడు జగన్ గారి టైంలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1గా ఉంది, ప్రస్తుతం నెంబర్ 8కి పడిపోయిందట. పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంటారు, మళ్ళీ మరోవైపు ఈ కేంద్ర ప్రభుత్వం ర్యాంక్ ఎందుకు పడిపోయింది అనుకుంటున్నారు? ఒకటిసారి నిన్నటి వరకు మొత్తము ఈ పరిశ్రమలు వస్తున్న 20 లక్షల ఉద్యోగాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా 10 ఉద్యోగాలు వచ్చినాయి అంటే 2 ఇంట్లోనే 10 ఉద్యోగాలు వచ్చాయి రీతిలో ఒక పిట్టకథలంతా అల్లి
తండ్రి కొడుకులు మంత్రివర్గం మొత్తం అంతా కూడాను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నెలకు 4 టూర్లు, విదేశీ టూర్లు తిరిగి ఈ పరిశ్రమలు వస్తున్నాయి, ఆ పరిశ్రమలు వస్తున్నాయి, సింగపూర్, రష్యాని వీళ్ళు తిరగని దేశం అంటూ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనాలను కూడా ఒక సెక్షన్ నమ్ముతుంది కదా సార్, ఎల్లో మీడియా ఎంత హైప్ చేస్తా ఉంటే దానికి గణాంకాలు ఏంటి, నీతి ఆయోగ్ కానీ ఇవి చేస్తారు. నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి రిలీజ్ ప్రకారము నార్మల్ గా ఏదైనా కూడా ఏ రాష్ట్రమైనా కూడాను ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడంలో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం యొక్క సపోర్టు, ఆ పాలసీలు ఇవన్నీ కూడా ఇండస్ట్రియలిస్ట్ యొక్క వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా వస్తామనేటువంటి ఇవన్నీ కూడా సర్వే చేసేసి ఒక లిస్ట్ తయారు చేస్తుంది. అది గత 17 సంవత్సరాల నుంచి చేస్తా ఉంది. ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటిది, అంటే ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి, బాగా ఎక్కడ పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటిది ప్రామాణికంగా ర్యాంకింగ్ ఇస్తారు నీతి ఆయోగ్. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం నిన్న రిలీజ్ చేసిన ర్యాంకింగ్ ఎంత అయ్యాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే 8వ ర్యాంకు. సరే 8వ ర్యాంకు 36 ర్యాంకుల్లో 8వ ర్యాంకు గొప్పదాన్ని చూసుకున్నట్లయితే గతంలో కోవిడ్ లాంటి మహమ్మారి పరిస్థితులు ఉన్నా కూడాను మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం, ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారము ప్రతి సంవత్సరం కూడా వరుసగా 3 ఏళ్ళు రిలీజ్ చేస్తే 5 ఏళ్లలో 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఉన్నది. అంటే పెట్టుబడులు ఆకర్షించడంలో నెంబర్ 1 పొజిషన్ అనేటువంటిది. ఈ రోజు 1వ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1వ స్థానంలో ఉండేటువంటి 2 ఏళ్లకే 8వ స్థానానికి పడిపోయిందంటే ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. సో ఇన్ని రోజులు కట్టుకథలు, పిట్టకథలు చెప్పినటువంటి యొక్క ఇండస్ట్రీ వచ్చాయి, ఉద్యోగ కల్పన వచ్చాయి, 20 లక్షలు అనేటువంటిది పెట్టుబడులు వచ్చేటువంటిది బూటకము, అబద్ధం అనేటువంటిది నిన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ఒక సింపుల్ స్ట్రాటజిక్ ప్రకారం తేలిపోయింది సార్. ఇక 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్టు పక్కగా పెట్టుబడుల కోసం తిరిగినటువంటి ఈ యొక్క దావోస్ అయితేనేమి, రష్యా అయితేనేమి, ఈ యొక్క పెట్టుబడుల కోసం తిరిగినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు తీసుకున్నట్లయితే దానివల్ల అయినా కనీసం అంటే నిరుద్యోగ భృతి ఒక 4-5 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చిండవచ్చు. వీళ్ళు పెట్టినటువంటి ఖర్చులు వృధా ఖర్చులు, వ్యవసాయం లేదు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. మా టైంలో 1,33,000 ఉద్యోగాలు సింగిల్ స్ట్రోక్ తో గ్రామ వార్డు సచివాలయాల్లో డిగ్రీ పిల్లలకు ఇచ్చాము. ఇక్కడ ఏమీ లేవు. ఇది రాష్ట్రం యొక్క పరిస్థితి. ఈ రోజు బట్టబయలైంది సార్. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు, అనవసరంగా ఏందయ్యా ఇది 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అనేటువంటిది క్లియర్ గా క్లారిటీ వచ్చింది. ఉండే పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, వాటిని నిలబెట్టుకోలేకున్నారు. వెళ్ళడము, షో చేయడము, నేషనల్ మీడియాకి, రాష్ట్ర మీడియాకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క యాడ్స్ ఇవ్వడంతోనే రాష్ట్రం దివాలా తీస్తా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. రైట్, మీరు కూడా మాట్లాడతారు. ఎస్ సార్, మీరు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1వ ర్యాంక్లో ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ 8కు పడిపోయింది అనేది చిన్న ఎగ్జాంపుల్స్. అంటే అసలు ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు వస్తాడు, ఒక వ్యాపారవేత్త కానీ, ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అంటే ప్రాథమికంగా ఏం కౌంట్ చేస్తాడు? ఫస్ట్ ఆలోచించేది లా అండ్ ఆర్డర్ సార్. అంటే ఈ స్టేట్లో లా అండ్ ఆర్డర్ మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే స్థానికేతరుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆలోచించేది లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది. రెండోది సార్, మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హ్యామ్ చూసుకుంటే వైజాగ్ సమ్మిట్లో ఏదైతే అనౌన్స్ చేశారో అవన్నీ కూడా గ్రౌండ్ అయినాయి. చాలా వరకు గ్రౌండ్ అయినాయి. ఎంత కంప్లీట్ అనేది పక్కన పెడదాం, చాలా వరకు గ్రౌండ్ అయినాయి. అండ్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడో మనకి తెలియని వ్యక్తులు కాదు, మన భారతదేశపు వ్యాపార దిగ్గజాలను తీసుకొచ్చి గ్రౌండ్ చేయగలిగారు. అంబానీ, అదానీ, మిట్టల్ అవ్వచ్చు, వీళ్ళంతా. అయితే వీటితో పాటు ఏంటంటే పోర్ట్స్, అంటే మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపానికి మనం ఇమీడియట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే బిజినెస్ కారిడార్ అవ్వాలన్నా, లేదు ఈ గ్రోత్ రావాలన్నా ఐడెంటిఫై చేసిందంటే పోర్ట్ డెవలప్మెంట్స్ జరగాలి. సో అంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర సహాయంతో పోర్టులు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాలు వాటిని ఆల్మోస్ట్ అయిపోయిన వాటిని కూడా పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు పీపీపీ మోడల్కి ఇవ్వాలి అని చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలంటే ఆలోచిస్తాడు. పైగా ఏం చేశారు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని డ్యామేజ్ చేశారు. ఏ విధంగా? 14 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ లాగా అప్పుల కుప్పలతో నిండిపోయినట్లు ప్రచారం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసిన తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి అంటే వచ్చే పరిస్థితి ఉండదు అనమాట. ఇప్పుడేమో 2 ఏళ్లలోనే 3,60,000 కోట్లు చేశారట, అప్పు చేశారు. పైపెచ్చి ఏమంటున్నారంటే సార్ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చా అంటున్నారు. ఒకసారి ఇచ్చామంటారు, ఒకసారి వస్తాయంటారు. సరే, ఇచ్చినా వచ్చినా రాబోతున్నా ఇచ్చినా
20 లక్షల ఉద్యోగాలంటే ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలక్షనీరింగ్ వైజ్ నేను చెప్పాలంటే 45,000 బూతులు ఉంటాయి సార్, పోలింగ్ బూతులు. ఒక పోలింగ్ బూత్కి 1000 మంది ఓటర్లు ఉంటారు. 20 లక్షలు డివైడెడ్ బై 45,000 అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క పోలింగ్ బూత్కి 45 మందికి జాబ్ ఇచ్చినట్టు సార్ వీళ్ళు. ఒక పోలింగ్ బూత్కి 45 అంటే ప్రతి 100 మంది అంటే పౌరుల్లో వీళ్ళు 5 నుంచి 10 జాబులు ఇవ్వాలి. అంటే మరి ఎవరికి వచ్చినాయి అంటే మా గ్రామంలో వచ్చినాయా అంటే మా గ్రామంలో ఒక 2,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి సార్. ఆల్మోస్ట్ ఒక 100 మందికో 150 మందికో ఇంటింటికి పారిశ్రామికతను సృష్టిస్తున్నాను పెట్టేస్తున్నాం అని చెబుతున్నారు. మళ్ళీ P4 అంటారు. P4 మోడల్లో ఆల్రెడీ ఇంతమందికి అందేసినాయి అంటారు ఫలాలు. మరి మా ఊర్లో ఎవరికి అందలా, మా మండలంలో ఎవరికి అందలా, మా జిల్లాలో ఎవరికి అందలా, మేబీ ఎలా ఇప్పుడు అది ఆడబిడ్డ నిధి అనేది పెట్టారు కదా, అది ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం ఆ స్కీమ్ అన్నారు. P4 డబ్బులు ఉన్న వాళ్ళు దానం చేస్తారు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, పేపర్లోనేమో ఇన్ని వచ్చేసినాయా, మా ఊళ్ళో ఎవరికి రాలేదే, ఏమోలే పక్క ఊర్లో వచ్చినాయేమో, మా ఊర్లో అంటే ఆ పేపర్లో రోజు రాస్తుంటే నేను నిజం అనుకుంటా. మా ఊర్లో పాపం మంచి టాలెంట్ ఉన్నాళ్ళు లేరేమో. రాసే పరిస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్ళటం అనేది దురదృష్టం. వాస్తవాలు రాయండి, తప్పేం కాదు. యువతని తప్పుదారి పట్టించిన, యువతని ఈ విధంగా మోసం చేసిన, మానసిక క్షోభకు గురి చేసిన దారుణమైన ఫలితాలు ఎదుర్కొంటారు సార్. రైట్. అమరావతిలో అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి సార్ ఈరోజు సార్ ఈ రోజు పేపర్లో చూస్తా ఉంటే కనుక ఆంధ్రజ్యోతిలో ఎందుకు మనం ప్రస్తావన చేయరు, మీరు కూడా యాక్సెప్ట్ చేయరు. నార్మల్ గా 25% దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి అన్నటువంటి ఇచ్చారు. అంటే లోకేష్ గారు నిజంగా మిగతా చూశాను, అదే లోకేష్ గారు మిగతా ఈనాడు పేపర్లు అన్ని చూశాను, ఎల్లో మీడియా అంతా కూడా ఎక్కడన్నా కూడా ఈ ర్యాంకింగ్ గురించి వేస్తారేమో అనేసి 8వ ర్యాంక్ వచ్చింది. అది కూడా ఒక వార్తన్న రాయాలి కదా, భారతదేశంలో ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 8వ ర్యాంక్ వచ్చిందని. కానీ అదృష్టం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లాగా ఒకవేళ అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 ఈ రోజు వచ్చింటే కనుక రేపు పొద్దున ఒక 100 కోట్ల రూపాయలు పేపర్ యాడ్స్ కి, టీవీ యాడ్స్ కి వెళ్ళిండేది సార్. రైట్. ఒక 100 కోట్ల రూపాయలు ఒకవేళ వాళ్ళ టైంలో ఇది వచ్చింది. అమరావతిలో అమ్యూజ్మెంట్ పార్క్, ఎకో టూరిజం రిసార్ట్ అంట. మొన్నేమో 5 ఎకరాల్లో మినీ అమెజాన్ సృష్టిస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్క్, ఎకో టూరిజం అంట. ధర్మవరం పుట్టపర్తి మీదుగా బుల్లెట్ ట్రైన్ అండి. ఈ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో కానీ ఈ 3 ఏళ్ళు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రచారం చేస్తారేమో. ఫైల్ కదిలిందో లేదో లాబింగ్ మొదలు. 40 కోట్ల ఏటీఎస్ల బకాయిల బిల్లు చేయిస్తామంటూ బేరసారాలు. రవాణా శాఖలో చర్చనీయాంశమైందంట. ఇది ఏంటి సడన్గా ఈనాడు వాళ్ళు కూడా ఇట్లాంటి వార్తలు రాస్తున్నారు. అప్పుడప్పుడు ఏదన్నా ఏమైంటుందో. మొత్తం మీద 40 కోట్లకి బేరసారాలు జరుగుతున్నాయంట. రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు. రియలైజేషన్. నాటి చీకట్ల నుంచి నేడు వెలుగులోకి 2 ఏళ్లలోనే పరిస్థితులు మార్చామంటారు చంద్రబాబు గారు. మరోవైపు ఏమో గాడి తప్పితే వదులుకోవడానికి సిద్ధమనేమో నాయకుల్ని హెచ్చరిస్తారు. ఇంకోవైపు ఏమో నాడు చీకటి ఉందంటే ఇప్పుడు వెలుగు వచ్చేసిందంటే. నిజంగా వెలుగు వచ్చేసినట్టు అనిపిస్తుంది మీకు? చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా ఈ సీరియస్ అయ్యారు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం లేదు, గాడి తప్పితే ఒప్పుకోను, ఛాలెంజ్లు మీరు విసరొద్దు, మీరు అంటే ప్రజాపాలన మీద, అభివృద్ధి మీద ఫోకస్ చేయండి, ఈ స్టేట్మెంట్సే. కానీ గతం కూడా తీసుకోండి, జేసీ ఫ్యామిలీ వచ్చిన తర్వాత జరిగిన ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలాగే పేపర్కి రాస్తారు, ఈయన వారించా అంటారు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కేసినేని నాని గారి విషయం కూడా అప్పట్లో ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ఇష్యూస్ అయినప్పుడు ఇలాగే మాట్లాడారు. ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారా? కేసినేని చిన్ని వర్సెస్ కొలికిపూడి ఇష్యూస్ నడుస్తున్నాయి, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? గతంలో 23 ఎంపీలు సమావేశం పెట్టి మరి కోప్పడ్డారంటే కొందరు నాయకులు, అధికారులను తేడాగా ఉన్నారని ఆయనే చెబుతున్నాడు. తెలుగుదేశం అందరినీ సెట్ చేస్తారంట 2 ఏళ్ల తర్వాత. ఇదేమో నరసరావుపేటలో జరిగిన మీటింగ్లోనేమో నాటి చీకటి నుంచి వెలుగులోకి అంటారు, ఇక్కడేమో గాడి తప్పారు కొందరు అంటారు. మరి చీకటి ఉన్నట్ట, వెలుతురున్నట్ల? అసలు అప్పుడు విధ్వంసం అంటారు. ఏం విధ్వంసం చేసింది చెప్పారు? విధ్వంసం ఏం చేశారో చెప్పరు, వీళ్ళు గాడిలో పెడతామంటే ఏం చేశారో కూడా చెప్పరు, కేవలం పబ్లిసిటీ మాత్రం. రైట్. తల్లికి వందనంలో కోతలపై ప్రకటన చేయాలి కాబట్టి ఏమండి, వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉంటే కనుక బాగున్నట్టు, ఏరే వాళ్ళు ఎవరున్నా కూడా అది విధ్వంసం ఉన్నట్టు ఒక ఊహాజనితం. నిద్రపోయేస్తే రాత్రి చీకటి ఉంటది కదా, ఆ చీకట్లో అంతా జగన్ పాలన అనుకోవాలి, లేస్తే నాది అనుకోవాలనేటువంటి ఆలోచన. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కృష్ణానది గర్భంలో అక్రమంగా కట్టిన ప్రజావేదిక కూలిస్తేనే విధ్వంసం అన్నారు. పాపం పేద రైతులు పండించుకున్న పంటల్ని ధ్వంసం చేస్తేనేమో అది నిర్మాణాత్మకం అని చెబుతున్నారు. ఏం చెబుతాం? విధ్వంసం అన్న దానికి నిర్వచనం, కొత్త నిర్వచనం అనుకోవాలి. తల్లికి వందనంలో కోతలపై బాబు లోకేష్ ప్రకటన చేయాలని బొత్స డిమాండ్. సొంత పన్ను రాబడి కన్నా అప్పులే ఎక్కువట. అది తాజాగా ఆర్థిక పరిస్థితి.
మాకొద్దు బాబోయ్ ఈ మధ్యాహ్నం భోజనం అంటూ ఇది ఎక్కడది అర్ధవీడి దగ్గర పిల్లలు పాపం నిరసన చెప్తా ఉన్నారు. నేతలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు గారి వ్యాఖ్య. ఐటీడీపీ కార్యదర్శిపై హత్యాయత్నం, చివరి గొడవ లేదు, ఇంతకాలం వైసీపీ వాళ్ళ మీద చేశారు, ఇప్పుడు ఏకంగా ఐటీడీపీ కార్యదర్శిపై హత్యాయత్నం అంట. కారు ఢీ కొట్టి ఇనపరాడ్లు కత్తులతో తీవ్రంగా గాయపడిన మణి అంట. సొంత పార్టీ నేతలు స్థానిక మంత్రిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, ఈ నేపథ్యంలో దాడి జరగడంతో వ్యక్తమవుతున్న అనుమానాలంట. ఏం శివశంకర్ గారు, చివరికి ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉందా ఏమిటి? ఇంకోటి, కొట్టారట ఒక మహిళను అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం అంట. ఏంటో అసలు ఈ దౌర్జన్యాలు ఇవి ఆగట్లా. శివశంకర్ మాట్లాడతారా సార్? మన మాట్లాడతారు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్తా ఉన్నారు, ఒక విష సంస్కృతి నాటారయ్యా, అది మీకే తగులుకుంటది, ఆ విష సంస్కృతి వద్దు అనేటువంటిది. ఈ మంచోడు మనీ అనేటువంటిది ఆయన సార్, ఆ మనీ అనేటువంటి కుర్రోడు మంచోడు మనీ అనేటువంటి ఐడితో, యూజర్ ఐడితో ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో గత 8 ఏళ్లుగా చెలరేగిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కింద అబ్బా సో అని సూపర్ అని చెప్పిచ్చేసేసి ఐటీడీపీలో కూడా కార్యదర్శి పోస్ట్ ఏదో ఇచ్చారు. ఈ రోజు వాళ్ళ మంత్రి చేస్తున్నటువంటిది, అదే విధంగా లోకేష్ గారి పిఏ ఎవరో సామాన్ ఎవరో ఉన్నారు, వాళ్ళకి అడ్డుంది, వాళ్ళు ఆదుకుంటున్నారు వీళ్ళను, ఇట్లా అవినీతి జరుగుతుందని ఒక పోస్ట్ పెట్టగానే పాపం ఈ రోజు కారుతో ఢీకొట్టి చేసేసి కత్తులతో దీనితో దాడులు చేస్తా ఉన్నారు. ఎలా ఉందంటే కనుక కూడా వైసీపీ నాయకులు ఎవరినో కారుతో ఢీ కొట్టించడం ఏదో చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చినాయి, తెలుగుదేశం సంబంధించిన వారు ఎవరో. అదే విధంగా ఈ రోజు మంచోడు మనీ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తనే, ఐటీడీపీ కార్యకర్తనే ఇట్లా రివర్స్ అయిపోతే ఇట్లుంది. సో దాన్ని బట్టి ఏంటంటే కనుక ఎవరైనా కూడాను, అది మన పార్టీ అయినా పక్క పార్టీ అయినా కూడాను, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా సద్విమర్శ చేసినా కూడా ఏదో ఇలా ఉంటుందని ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఇది ఎలా అయిపోయిందంటే సార్, ఈ విష సంస్కృతి బలంగా నాటుకుపోయింది సొసైటీలో. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఫస్ట్ వైఎస్ఆర్సీపీ టార్గెట్, ఇప్పుడు వాళ్ళు, తర్వాత కామన్ మ్యాన్, న్యూట్రల్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, మొత్తం అందరినీ కూడా బెదిరిస్తా ఉంటే ఎక్కడ ప్రజాస్వామ్యం ఏంటి సార్? దుర్మార్గమైన విషయం. వాళ్ళ కార్యకర్తలు పక్కేమో పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడు రాడు అన్నట్టుగా ఈ లాకప్ డెత్లు, ఇవి ఆత్మహత్యలు, లాకప్ డెత్లు ఇట్లా జరుగుతా ఉన్నాయి. మరి వ్యవస్థ అదొకటి. ఇక రెండవది గుంటూరులో సార్, గుంటూరులో ఒక మహిళ పాపము సిమెంట్ రోడ్, ఏదో టీడీపీ నాయకులు సిమెంట్ రోడ్ వేసుకుంటా ఉంటే వాళ్ళు 11 ఏళ్ల నుంచో 12 ఏళ్ల నుంచో చిన్న మోటార్ పెట్టుకొని బోర్ వేయించుకొని మంచినీళ్ళు ఉందంట. ఆ సిమెంట్ రోడ్డు వేస్తున్నప్పుడు మోటార్ తీసేయండి అన్నారంట. అయ్యా ఇదేం అడ్డం లేదులయ్యా ఉండనియ్యా అంటే కనుక వాడు ఇగోకి వెళ్ళేసేసి ఆమెను తిడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో ఏమన్నారంట, బందోబస్తుకి వెళ్ళారు, డ్యూటీలో ఎవరు లేరని కేసు తీసుకోలే. ఆ ఇంటికి వస్తానే మొత్తం కుటుంబం అంతా కలిసేసి, ఆ మూర్తి అనేటువంటి ఆయన టీడీపీ కుటుంబం అంతా కలిసేసి ఆమెను బట్టలు ఇప్పుడు తీసేసి కొడితే మలమూత్రాలు కూడా భయపడి అక్కడ దాని దెబ్బలు తగిలేసేసి అక్కడే కూర్చుందట ఆవిడ. అది ఎక్కడ నిన్నటి వరకు వాళ్ళు ఓన్లీ గల్లా మాధవి ఎమ్మెల్యే మా ఫైర్ బ్రాండ్ అని చెప్పిచ్చేసి ఇదే మీడియా అంతా కూడా అసెంబ్లీలో పొగిడినటువంటి ఆమె నియోజకవర్గంలోనే ఒక మహిళని వ్యవస్థ చేసేసి నడి రోడ్డు మీద మలమూత్రాలు పోసుకునేట్లుగా కొడతా ఉంటే, ఇక్కడెక్కడ రాజధానికి అతి సమీపంలో 20-25 కిలోమీటర్లు కూడా ఉండదు, 12 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటే కరెక్ట్ గా రాజధానికి ఆ జరిగినటువంటి ప్రాంతానికి. ఈ పక్క తీసుకుంటే కృష్ణలంకలో 10 కిలోమీటర్ల దూరంలో రాజధానిలోనే అదే లాకప్ డెత్ల బూడిద కూడా లేకుండా చేస్తారు. ఎట్లా ఏం జరుగుతుంది సార్? ఒక మహిళను ఆ విధంగా కొడతా ఉంటే ఇంతవరకు ఆ మహిళా కమిషన్ ఏదో వైఎస్ఆర్సీపీలో అంతర్గత చిన్న జరిగితే ఒక ఎస్టీ మహిళ దగ్గరికి వెళ్ళేసి ఒంగోలు హాస్పిటల్లో రాజకీయం చేయడానికి ఇమ్మీడియట్ గా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడే కదా ఉండేది ఆవిడ కూడాను. అదే ప్రాంతంలో రాజధాని కోసం ఫైట్ చేసినటువంటిది ఆమె. మన మహిళా కమిషన్ చైర్మన్ 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ మహిళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఇది విధంగా వ్యవస్థలు చేసినా కూడాను అంటే రాజ్యాంగం అంతా కూడాను మా చేతిలో ఉంది. మా టీడీపీ కార్యకర్తలను మేము కొడతాము, మా గొడ్డొస్తే మహిళలను కొడతాము, వాళ్ళు లేదా బూడిద చేస్తామనేటువంటి రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలనకి ఈ 2-3 ఉదాహరణలకి ఒక రోజులో ఇవన్నీ జరిగేటి, ఒక గంటలో ఇవి జరిగేటి. ఇక రాష్ట్రం అంతా తీసుకుంటే ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి చూపిస్తా ఉంటే
ఆ మహిళల కుటుంబాలు కలిసి కొడతా ఉంటాయి. విచిత్రం ఏంటంటే జనసేన నిజంగా చాలా కార్యకర్తలు అరాచకం, పోలీస్ చాలా స్టేషన్ మీద అనాగరికంగా దాడి చేసిన మరుసటి రోజు చంద్రబాబు గారు ఉపన్యాసిస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ 2 ఏళ్లుగా బ్రహ్మాండంగా నడుపుతున్నాయని చెబుతారు. ఓ పక్క లాకప్ డెత్లు, ఓ పక్క దాడులు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఉంటుంది పరిస్థితి. ప్రకృతిని చెరపట్టొద్దు, సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతిచ్చారు, కొనడం మర్చారు. 150 మిలియన్ కేజీల పొగాకు సాగుకు అనుమతిచ్చిన ప్రభుత్వం కానీ కొనడం మర్చారని చెప్పి నిన్న మార్కాపురం దగ్గర వాళ్ళంతా కూడా ఆందోళన, మార్కాపురమైనా ఒంగోలు దగ్గర జరిగింది, ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో రైతు నిరసన దీక్ష జరిగింది. మంత్రి నిమ్మల్ని అడ్డుకున్న డెల్టా రైతులు. డెల్టాలో కూడా ఈసారి పరిస్థితి బాగోదని చెప్తున్నారు కదా, దానికి తగ్గట్టే రైతులు ఆయన ప్రాంతంలోనే నిలదీశారు. జీవన ప్రమాణాలు పెంచితేనే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు గారు చెప్పారు. ఇది మంచి మాటే చెప్పారు, మరి ఆ రకంగా పెంచుతున్నారా లేదన్నది చూడాలి. తర్వాత ఒడిదుడుకుల నుంచి ఆక్వాను గట్టెక్కించండి, పొగాకు వ్యాపారులపై పన్ను భారం తగ్గేలా చూడండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చంద్రబాబు గారు విజ్ఞప్తి చేశారట. రెడ్యూస్ లెడ్ పొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ HC టు అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళకి హైకోర్టు సూచనిస్తే ఇంకేముంది, అమర్రాజాని ఎలగొట్టేశారని ప్రచారం చేశారు. ఇంకొక కంపెనీ వాళ్ళు ఎక్కడో తెలంగాణలో పెట్టుకుంటే దాని మీద క్షమాపణ చెబుతున్నామని లోకేష్ గారు అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఇట్లా చేస్తారని. ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా నోటీస్ ఇచ్చారు ఇట్లాంటి కంపెనీకి. పవన్ కళ్యాణ్ డైరెక్ట్స్ అఫీషియల్స్ టు సర్వ్ నోటీస్ ఆన్ RMC అండ్ ఇండస్ట్రీస్ అంట. మరి ఇప్పుడు దీనికి వాళ్ళకు కూడా క్షమాపణ చెబుతారా ఏమి, వాళ్ళు ఎవరన్నా వేరే చోట ఎక్కడైనా పెట్టుకుంటే? అందుకని జాగ్రత్తగా ఇటువంటి విషయాల్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు బాధ్యతగా ఉండాలి. ఏదో వైసీపీ మీద విమర్శల కోసం చేస్తే మరి ఆయన ఇండస్ట్రియలిస్ట్ ఎవరు, మన జిందాల్ మీద కేసు పెట్టి గందరగోళం చేస్తే ఆయన 3 లక్షల కోట్లు మహారాష్ట్రలో పెట్టుబడి పెడతానన్నప్పుడు ఉంది. ఆదినారాయణ రెడ్డి గారు ఇలాకాలో డబ్బులు వసూళ్ళకి గందరగోళాలు జరిగినాయి కదా, మరి అవన్నీ కదా వాళ్ళందరూ ఇక్కడ ఆ ఇండస్ట్రియలిస్టులకి కదా క్షమాపణ చెప్పాల్సింది. చెప్పదలిస్తే కనుక ఈ కూటమి సర్కార్ అభివృద్ధిలో భాగంగా వేధింపులు సార్ అవి. అంతేనా? అభివృద్ధిలో భాగంగా వేధింపులా? రైట్. సెప్టెంబర్లో పురపోరు, త్వరలో జిల్లా మండల పరిషత్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 3 పార్టీల నడుమ 80, 15, 5% సీట్లలో పంపిణీ. టీడీపీ కోఆర్డినేటర్లకు లోకేష్ స్పష్టీకరణ, 27 నుంచి ఇంటింటికి టీడీపీ అంట. దీని మీద అసెంబ్లీ ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు, జనసేన బలమున్న చోట పోటీకి దిగుతాం. నిజంగా అంత ధైర్యం చేస్తారా జనసేన వాళ్ళు? మరి లోకేష్ గారు చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్గా ఉంది? నిజంగా జనసేనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే 15% ఇవ్వటం అంటే ఎక్కువ ఇచ్చినట్లు అవుతుందా లేక తగ్గించినట్లు అవుతుందా? జనసేన కేడర్ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది చెప్పండి. జనసేన వర్సెస్ టీడీపీ ఈ పంచాయతీలో మీరేటివైపు? పంచాయతీ అవుద్దా లేక జనసేన వాళ్ళు ఒప్పేసుకుంటారా? నిజంగా లోకేష్ గారు చెప్పిన దాంట్లో తప్పు ఉందా లేదా? నాకైతే పెద్దగా ఆయన కరెక్ట్గా చెప్పాడేమో అనిపించింది నాకు. నేను కూడా దానికే స్టాండ్ అవుతా సార్. బికాస్ మీరు 2019లో వాళ్ళందరూ విడివిడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అప్పుడు టీడీపీకి ఏమో 39% పైన వచ్చింది, వీళ్ళకేమో 5.6% దాకా వచ్చింది, బీజేపీకి 0.8% వచ్చింది. ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తే 46% సార్. అంటే వాళ్ళకు ఉన్న 46% ఓటింగ్ని 100% అనుకుంటే దాంట్లో ఎవరి షేర్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్లుగానే 2024లో ఓట్లు ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసుకున్నారు. అంటే వీళ్ళకున్న 46%లో 5.6% క్యాలిక్యులేట్ చేస్తే 175లో 21 సీట్లు వస్తాయి. అలాగే టీడీపీకి 146 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. ఆ విధంగానే వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. ఎంపీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు త్యాగం చేసినట్టు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం 2 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే ఫార్ములాని ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2024లో జనసేనకు వచ్చిన సీట్లు అంటే ఓటింగ్ పర్సంటేజ్ అంత 6.87 దాకా వచ్చింది. సో దాన్ని బేస్ చేసి ఇప్పుడు గతంలో 12% గెలిచారు వీళ్ళు. యాక్చువల్గా 175 సీట్స్లో 21 సీట్స్ అంటే వీళ్ళకి 12%. ఇప్పుడు ఏంటి 15% ఇస్తున్నాం మీకు, ఎందుకంటే మీరు ఇంప్రూవ్ అయ్యారనే చెబుతున్నారు వాళ్ళు. సో మీరు అంటే నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఎక్కువ అంటే ఎమ్మెల్యేల పరంగా చూస్తే 12%, ఓట్ల పరంగా చూస్తే 6.8 అంటే వాళ్ళకి 7% ఎక్స్ట్రా ఇచ్చినట్టు లోకేష్ గారు. అంతే. యాక్చువల్గా ఏంటి అంటే సార్ ఇక్కడ అంటే 7% ఓట్లు వయసు చూసినప్పుడు అంటే సీట్లలో కదా ఆయన చెబుతుంది, సీట్లలో 15% ఇస్తా అంటున్నాడు. సో ఓటింగ్లో చూడకూడదు దాన్ని. ఓవరాల్గా అయితే సార్ కౌన్సిలర్లు స్థానాలు సీట్లు
ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ తప్పు జనసేన దగ్గర ఉందంట నేను. ఎందుకు ఉంది అంటే మీరు నెంబర్ ఆఫ్ సీట్స్ కంటెస్ట్ చేసేది పెంచనన్ని రోజులు మీకు 21కి 21 2 ఎంపీలకి 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా మీరు కంటెస్ట్ చేసింది కేవలం 5.6 ఓటింగ్ పర్సంటేజ్. ఆ 46 ఓటింగ్ పర్సంటేజ్ 2019లో ఏదైతే మీ షేర్ ఉందో అంతవరకే కంటెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు గెలిచిన స్థానాల్లో మీ ఓటింగ్ పర్సంటేజో అంటే ఇది ఎప్పటికీ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు చూడండి 15 సంవత్సరాలు ఇంకా మనం కలిసి ట్రావెల్ చేయాలి అంటే ఒక్కొక్క ఎలక్షన్కి 3% 2% మీరు పెంచుకుంటూ పోతే మీరు కనీసం సగం సీట్లు అభ్యర్థించాలంటేనే 20 ఏళ్ళు దాటిద్ది ఇంకా. సో ఆయన వాదనలో కూడా కరెక్టే ఉంది ఏది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది. కానీ మరి నాయుడు మనోహర్ గారు ముందేమో మనకు బలం ఎంత ఉందో అది చూసుకుందాం అది అన్నారు. ఇప్పుడేమో క్షేత్రస్థాయిలో మాకు చాలా ఇది వస్తూ ఉంది. ఇది కూడా ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే మీకు పార్టీ గుర్తు మీద ఎలక్షన్ జరిగింది. పంచాయతీ ఎలక్షన్ అనేది పార్టీ గుర్తుండదు. అంటే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఈసారి జనసేన స్థానిక నాయకులు వినే పరిస్థితి లేదు. వాళ్ళు అంటే గుర్తులేదు కళ్యాణ్ గారే మనం 15 ఏళ్ళు చంద్రబాబు అది కాదు సార్ అంటే పంచాయతీ ఎలక్షన్లో గుర్తుండదు కాబట్టి కంపల్సరీ పోటీ చేస్తారంట. సో దాన్ని తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు మన మాట ఏం లేదు అనే బదులు ముందే మనం ఒక మాట వేసేసి మాకు బలం ఉన్న కాడ మేము పోటీ చేస్తామంటే గుర్తు లేని కాడ మేమేం చేయలేమని లోకేష్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు పోటీ చేసినా మేమేమి అడ్డుపడలేదు కానీ గారు సరే గుర్తు లేని వాటికి గుర్తున్న వాటికి ఇప్పుడు మేము 3 పార్టీలు కూర్చుని సర్దుబాటు చేసుకున్నాం అంటున్నారు కదా, సర్దుబాటు చేసుకుంటాం అంటున్నారు కదా. ఇప్పుడు లోకేష్ గారు 15% అన్నారు, నాయల మనోహర్ గారు కుదరదనే సంగతి చెప్పారు. మరి ఇప్పుడు లోకేష్ గారిని కాదని ముందుకెళ్లే పరిస్థితి ఉందా? 200% ఉండదు సార్. ఉండదా? లోకేష్ గారు ఏదైతే వీళ్ళకి ఆఫర్ చేస్తారో అన్ని సీట్లో పోటీ చేయటమే. ఆ సీట్లలో సైతం అవసరమైతే మళ్ళీ లోకేష్ గారు ఎవరన్నా తన అభ్యర్థులను టీడీపీ నుంచి పంపినా వాళ్ళని పెట్టుకుని పోటీ చేయాల్సిందే కానీ అంతే. జనసేన పరిస్థితి అంత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ స్థానిక నాయకులు వాళ్ళ కార్యకర్తల యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది సార్ ఈ ఇష్యూస్ అన్ని చూస్తా. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ నిజానికి లోకేష్ గారు చెప్పిందంటే పెద్ద తప్పు ఉందని అనిపిస్తుంది. జనసేన వాళ్ళు వాళ్లే మాకు బలం లేదని చెప్పి మనకు అది ఉందా ఇది ఉందా అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ నాయుడు మనోహర్ గారు కానీ. ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడితే మాత్రం ఉపయోగం ఉంటుందా? అప్పుడు మీకు గుర్తుందో లేదో బీజేపీ వాళ్ళు సలహా ఇచ్చారు 50 సీట్లు మీరు అడగండి మాకు 25 సీట్లు తీసుకుంటామంటే అసలు ఈయన అడగను కూడా అడగలేకపోయారు కదా. అడిగి ఉంటే ఇవాళ చాలా బలంగా ఉన్నట్లు ఒక పిక్చర్ అన్న వచ్చేది. ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్తే అది వినాల్సిందే కదా. పవన్ కళ్యాణ్ గారు అడగకపోగా ప్రతిసారి తమ స్థానిక నాయకుల్ని తమ కార్యకర్తలను కన్విన్స్ చేసే వాళ్ళు పాత్రని తీసుకుంటారు సార్. ఏంటంటే మనకు బలం లేదు. దారుణం ఏంటంటే వాళ్ళు కొట్టినా తిట్టినా పడి ఉండాలన్నట్లుగా పిక్చర్ ఇచ్చారు కదా. ఇంకోటి ఫైనల్ గా సార్ మనం ఒకవేళ టీడీపీ చెప్పినట్టు వినకుండా పోటాపోటీగా మనం కానీ ఎక్కువ స్థానాలు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ గెలిచిద్ది అనే భయాన్ని ముందు జనసేన కార్యకర్తలకి స్థానిక నాయకులు ఎక్కిస్తుంటారు. రైట్. అయితే అప్పటికి ఈవీఎంలు ఇట్లా ఈ ఎక్స్ట్రా ఓట్లు ఇట్లా పడతాయన్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు. లేకపోతే ఆయన కూడా 50 సీట్లు అర్ధరాత్రి 50 లక్షల ఓట్ల గురించి. శివశంకర్ చెప్పండి, లోకేష్ గారు రైటర్ నాయన మనోహర్ గారు రైటర్ 15% అన్నారు, 5% బీజేపీ అన్నారు. బీజేపీ వాళ్ళు ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు సార్లే ఇచ్చింది చాలే అనుకుంటున్నారు ఏమో. మీరేమంటారు? మీకేమనిపించింది? అఫ్కోర్స్ మీ పార్టీకి సంబంధించిన విషయం కాకపోయినా కూడా ఓవరాల్గా ఆ పిక్చర్ మీకు ఎట్లా అనిపించింది? సార్ ఏదైనా కూడాను చంద్రబాబు నాయుడు గారు వారి కుమారు చెప్పింది అల్టిమేట్ గా ఫైనల్ అవుతుంది. ఎందుకంటే కనుక ఇదంతా కూడాను అవసరమైతే నాదెండ్ల మనోహర్ గారు ఒకవేళ ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా చంద్రబాబు గారి కూటమిలో నువ్వు మాట్లాడుతున్నావు ఇతను సస్పెండ్ చేసే అవకాశాలైనా ఉంటాయి కానీ నేను ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారా అంటే నేనైతే ఒకవేళ చెప్తే ఆయన ఇండివిజువల్ ఏమన్నా చెప్పారో నాకు తెలిసి సార్ ఏదైనా కూడాను భారతీయ జనతా పార్టీని మనం చూసాము. నాకంటే ఎక్కువగా మీరు దగ్గరగా చూసింటారు. ఈ రాష్ట్రంలో ఎదుగుదల ఎందుకు లేకుండా పోయింది అంటే కనుక చంద్రబాబు చేతుల్లో ఉంది కాబట్టి. ఎందుకు ఇదా ఉదాహరణ చెప్తున్నానంటే మొత్తము భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళంతా కూడా తెలుగుదేశం నాయకులు పంపించి టికెట్లు ఇప్పించుకుంటాడు. నిన్న ఒక విచిత్రం చూడండి, అనపర్తిలో నలిమిల్ రామకృష్ణ టీడీపీలో ఉన్నప్పుడు టికెట్ రాలేదు, బీజేపీ కేటాయిస్తారు అలుగుతారు, ఇమ్మీడియట్ గా బీజేపీలకు పంపించి టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు బీజేపీ నాయకుడు కదా. మళ్ళీ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చారు తెలుసా? రాత్రి వాళ్ళ కుమారుడికి ఇచ్చారు. ఓకే, వాళ్ళ కుమారుడికి ఇచ్చారు. దాన్ని ఎవరు థ్యాంక్స్ చెప్పారు తెలుసా? నల్లిమిల్ రామకృష్ణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే అఫీషియల్ గా ట్వీట్ పెడుతూ ప్రెస్ రిలీజ్ చేస్తూ నా కుమారుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చంద్రబాబు గారు అని చెప్పారు. ఇన్ఛార్జ్ అంటే
ఈ రాష్ట్రంలో అదే ఇన్ఛార్జిగా ఇచ్చినట్టు ఈ రాష్ట్రంలో ఎట్లుందంట సార్ మన జనసేన ఎలా ఉంది, ఆవునిగడ్డలో మాకు కాదన్నారు, ఇమ్మీడియట్ గా మండలి బుద్ధప్రసాద్ అట్ట పంపించారు. లేకపోతే కనుక ఈయన కైకల్లూరు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎట్లుంటదంటే సార్, ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ జనసేనలో జరుగుతుంది. సీట్లు ఒకవేళ పట్టుదల ప్రజల్లో జనసేన వ్యతిరేకత వచ్చిందనుకోండి, ఒక 2% చంద్రబాబు నాయుడు గారు పెంచి ఆ 2% తన మనుషులు పంపించేసేసి అక్కడ మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతున్నారు. నేను లోకేష్ గారి ప్రకటన అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారంటారే పాపం. అదే లోకేష్ గారు, అదే చంద్రబాబు గారి పాత్ర లోకేష్ గారు తీసుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్తే అది వింటారా వినరా? లోకేష్ గారు అయితే ఆయన నిష్పత్తి ప్రకారం కరెక్ట్ గానే చెప్పాడని అనిపిస్తుంది. జనసేన వాళ్ళు వింటారా వినరా, జనసేన వాళ్ళకి ఎదిరించే ధైర్యం ఉందా లేదా అనేది వాళ్ళ ఇష్టం అది. కానీ లోకేష్ గారు జనసేన కార్యకర్తలు ఈసారి జనసేన కార్యకర్తలు నాయకులు వినే పరిస్థితిలో లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వింటారు. అవసరమైతే పార్టీని సస్పెండ్ చేసేసి చేయడమైనా కూడా తీసుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు గారికి లోకేష్ గారి మాట పోతది అని చెప్పి పవన్ కళ్యాణ్ తేడా వస్తే జనసేన తక్కువ సీట్లు వస్తే అది వాళ్ళ స్వయంకృత అపరాధమే తప్ప లోకేష్ గారి తప్పని అయితే మనం అంటానికి లేదు. లోకేష్ గారు కరెక్ట్గానే చెప్పారు, మీ బలం ఇంతేనా అని వాళ్ళే అర్థం చేసుకోవాలి. రైట్. ఇంద్రనీల్ గారు, శివశంకర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.